శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. వక్రరా వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 287 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజున 288వ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తున్నాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుణ్కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. యుధిష్ఠిర ఉవాచ కథన్ను యుక్తః పృథివీం చరేదస్మద్విధో నృపః నిత్యంకైశ్చ గుణైర్యుక్తః సంగపాశాద్ విముచ్యతే. ధర్మరాజు అడుగుతున్నాడు మళ్ళీ తాతగారిని, భీష్ముల వారిని. నా వంటి రాజు ఏ గుణాలతో భూమిపై నిత్యము సంచరించాలి, ఎలా ప్రవర్తిస్తే సంగత్వం అనే పాశాల నుండి విముక్తున్నవుతాను. భీష్మ ఉవాచ, భీష్మవారు చెప్తున్నారు, అత్ర తే వర్తయిష్యేహం ఇతిహాసం పురాతనం అరిష్టనేమినా ప్రోక్తం సగరాయాన్ అనుపృచ్ఛతే. నాయన, ఈ విషయంలో ఒక ఇతిహాసం ప్రసిద్ధమైంది ఉంది. ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగింది అని అర్థం. జరిగిన కథ ఉన్నదైనా చెప్తాను నేను. అదేమిటంటే, సగరుడికి అరిష్టినేమి అంటే కశ్యపుడు ఉపదేశించిన ఇతిహాసం అది. సగర భువాచ కిం శ్రేయ పరమం బ్రహ్మన్ కృత్వేహ సుఖమశ్నుతే కథన్న శోచయన్న క్షుభ్యేత్ ఏతదిచ్ఛామి వేదితుం. సగరుడు ప్రార్థిస్తున్నాడు కశ్యప మహర్షిని, ఓ విప్రుడా, నరుడు ఏ శ్రేయస్సును ఆచరించి ఈ లోకంలో సుఖపడతాడు, దుఃఖించకుండా కలత చెందకుండా ఎలా ఉంటాడో తెలుసుకోగోరుతున్నాను. భీష్మ ఉవాచ ఏవముక్తస్తదా తాక్ష సర్వశాస్త్ర విదాంబర విభుజ్య సంపదం చాజ్ఞాం సద్వాక్యం ఇదమబ్రవీత్. ధర్మరాజుకి చెప్తున్నాడు భీష్ముడు. అలా అడగగానే సగరుడు సర్వశాస్త్రాలు తెలిసిన అరిష్ణేమి అతనిలోని ఉత్తమ సంపదను తెలుసుకొని ఇలా అన్నాడు, సుఖం మోక్ష సుఖం లోకే నచమూఢోవగచ్చతి ప్రసక్త పుత్రపశుషు ధనధాన్య సమాకుల. ఈ లోకంలో సుఖం అంటే అది మోక్షమే నాయన. ఈ సంగతి ధనధాన్యాదుల్లో మునిగి పుత్ర పశ్వాది సంపదల్లో మునిగి మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. సక్త బుద్ధిరశాంతాత్మా నశక్యం తం చికిత్సతుం స్నేహపాశసితో మూఢః నస మోక్షాయ కల్పతే. ఎప్పుడు విషయాలపైన ఆసక్తి గల వానికి చికిత్స చేయలేము. పంచేంద్రియాలకి పంచ విషయాలు ఉంటాయి. ఎప్పుడు కూడా ఆ విషయాల మీదకే మనసు లంఘిస్తూ ఉంటుంది. ఇంద్రియాన్ని విషయం మీదకి
పంపుతూ ఉంటుంది మనసు. అటువంటి వాడికి చికిత్స చేయలేవయ్యా. అలానే బంధం ఉన్నవాడు, అది ఏ బంధమైనా, స్నేహబంధమైనా మరొక బంధమైనా, దానికి కట్టుబడిన మూఢుడు మోక్షాన్ని పొందలేడు. స్నేహజానిహతే పాశాన్ వక్షామి శృణుతాన్మమ సకన్నకేన శిరసా శక్య శ్రోతుం విజానత. స్నేహపాశాలను గురించి చెప్తాను విను. చెవులు, తల ఉన్నవాడే అంటే వినేవాడు, ఆలోచించేవాడు, వీడు మాత్రమే వీటిని తెలుసుకోగలడు. బుద్ధి అన్నమాట తల అంటే. సంభావ్యపుత్రాన్ కాలేన యవనస్థాన్ వివేశ్య చ సమర్థాన్ జీవనే జ్ఞాత్వా ముక్తశ్చర యథాసుఖం. కాలానుగుణంగా పుత్రులను పొంది యవ్వనం వచ్చాక పెళ్లి చేసి జీవితంలో సమర్థులయ్యారని తెలిసి స్నేహపాస ముక్తుడై యథాసుఖంగా జీవించు. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభోస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.